Hi, hello, good evening, namaste, adab. ఎల్లరికీ వనకం నమస్కార. ఇన్ దిస్ వీడియో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ పాస్ అయ్యి ఇంటి దగ్గర ఉంటారో వాళ్లకు నేను ఇచ్చే మెయిన్ సజెషన్ అంటే నా సలహా ఏంటంటే, మీరు అడగకపోయినా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను వీడియోని, మళ్ళీ తప్పుగా అనుకోద్దండి. మీరు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇంటి దగ్గర ఉంటే మీరు లేచి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోండి. అందరు అంటారు ఇక్కడికి రావద్దండి, మేము బేకార్గా ఉన్నాము, జాబులు లేవు, అది ఇదని. ఇమాజిన్ ఒక రీల్ ఏదో వస్తుంది కదా బ్రో, ఎట్లా అంటే ఒక రీల్ వస్తుంది కదా, ఒక డైమండ్ ఎత్తుకొని మీ పిచ్చోనికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? వాడికేం తెలియదు ఏం చేస్తాడు, వాడు ఏం చేసుకుంటాడో వాడికి తెలియదు. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే 2025 అయిపోతుంది. మళ్ళీ మీరు ఎలా అసలు ఎలా అసలు జాబ్ తెచ్చుకోగలుగుతారు? ఇంటర్వ్యూర్ ఖచ్చితంగా అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎందుకు మీకు జాబ్ రాలేదు చెప్పగలరా? ఎందుకు మీరు 2025లో ప్లేస్డ్ అవుట్ అసలు కాలేదు? సింపుల్ క్వశ్చన్. మీరు అనొచ్చు, నాకు యాక్సిడెంట్ జరిగింది సార్, సర్టిఫికేట్ చూపి. లేదా నేను అప్స్కిల్ అవుతున్నాను సార్, సర్టిఫికేట్ చూపి. లేదా ఇంకోటి ఏ రీజన్ చెప్పినా కూడా అతను ప్రూఫ్స్ అడుగుతారో ఆ ప్రూఫ్స్కి నేను ఓకే అని మీకు నమ్మకం ఉంటే మాత్రమే. అసలు ఇంటి దగ్గర ఎందుకు ఉంటారో నాకైతే తెలీదు. మీరు అనొచ్చు డబ్బులు 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 అని. గుండెలు మీద చేసుకొని చెప్పండి, ఈ గ్యాప్లో మీరు ఒకవేళ మేలో కాలేజ్ అయిపోయినా లేకపోతే ఇంకోటి కాలేజ్ అయిపోయినా మీరు ఎప్పుడు వెళ్ళలేదా? సినిమాలకు షికార్లకు వెళ్ళలేదా? అనవసరంగా ఖర్చు పెట్టలేదా? ఒకవేళ పెట్టకపోతే నేనేమన్నా ఓకే, యు ఆర్ గుడ్. ఒకవేళ పెట్టి ఉంటే బాబు మీరు బెంగళూరుకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉండేదానికి మహా అంటే ఆ అడ్వాన్స్లో అన్నీ ఒక 70,000 తినకుండా ఉండండి. మీకు అంత ఉంటుంది కదా బ్రో. నేనేం చెప్పాలనుకుంటానంటే, ఇంటి దగ్గర అస్సలు ఉండకండి. ఇంకోటి, నాన్ ఐటీ ఫీల్డ్లోకి ఒకసారి వెళ్తే నేను రోజు లేస్తాను, నేను చదువుతాను, నేను ఖచ్చితంగా ఐటీ జాబ్ ఏ రోజు కొడతాను, నాకు డబ్బులు అవసరం అని ఉంటే మాత్రమే ఐటీ ఫీల్డ్కి వెళ్ళండి. నాన్ ఐటీ ఫీల్డ్కి వెళ్ళండి. లేదా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, 2027లో అయినా పర్లేదు, ఒక బిగ్ ఎంఎన్సీలో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోలో చాలా హార్ష్గా మాట్లాడాను, దానికి క్షమించండి. నేను మీ మంచి కోరే మాట్లాడాను. ఇప్పుడు ఈ గడువులో నేను తెలుసుకున్నాను నా మిస్టేక్స్ అన్నీ. సో ప్లీజ్ డోంట్ స్టే అట్ హోమ్. ఇంటి దగ్గర ఉండొద్దండి. మీ డిగ్రీనో బీటెక్ కంప్లీట్ అయితే ఇమ్మీడియట్గా లగేజ్ వేసుకొని హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోయి వస్తాయి. ఫస్ట్ రావు కంపెనీలో ఫస్ట్ అప్లై చేయడం నేర్చుకోండి, రెజ్యూమ్ బిల్డ్ చేయడం నేర్చుకోండి, లింక్డ్ఇన్ అప్డేట్ చేయడం నేర్చుకోండి. వాళ్ళను రెఫరల్ అడగద్దండి. స్ట్రైట్ ఫార్వర్డ్ వాకింగ్ ఉందా వెళ్ళిపోండి. ఇంటర్వ్యూ అంటే నేను ఫ్లోలో వెళ్దాం. ఫస్ట్ పాయింట్, మీ డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయ్యి ఉంటే ఇంటి దగ్గర మాత్రం అస్సలు ఉండకండి ఫ్రెండ్స్, ఓకే? అస్సలు ఉండకండి. సెకండ్ పాయింట్, ఒకవేళ మీరు బెంగళూరు హైదరాబాద్లోకి వచ్చి ఉంటే చదువుకుని అప్స్కిల్ ఏదైనా ట్రై చేయండి. ఇక్కడికి అక్కడికి రోమింగ్ తిరగండి, ఎంజాయ్ చేయండి, తప్పన్ను. కానీ చదవాల్సిన సమయంలో చదవండి. నెంబర్ 3, లింక్డ్ఇన్ ప్రొఫైల్, నౌకరీ అప్లికేషన్స్, జాబ్ అప్లై చేయడం చాలా ఓపిక్గా. వీలైతే నేను ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నానంటే, ఇప్పుడు టైం వచ్చేసప్పటికి కరెక్ట్గా 4:54 AM, నాట్ PM. పొద్దున 4:54 అవుతుంది. నేను రాత్రి 12కి పనుకున్నాను చదువుకొని. ఇప్పుడు మళ్ళీ 4కి లేసాను. నేనేం చెప్పాలనుకుంటానంటే, నా నుంచి నేను హైప్ చేసుకోవడం లేదు. ఉదయాన్నే లేసి చదువుకోండి ఫ్రెండ్స్, ఓకే? అప్లై చేయండి జాబులకు. సో మెయింటైన్ ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యువర్ జర్నీ టు బికమ్ సక్సెస్, ఓకే? ఆఫ్టర్ దట్ డ్రైవ్స్ అటెండ్ కాండి, అన్నీ అటెండ్ కాండి. మన ఛానల్లో నేను ప్రామిస్ చేశాను ముందు, ఈ 4 మీద నేను వీడియోస్ చేస్తాను అని. ఇదే టీషర్ట్తో ఇప్పుడే వీడియోస్ చేసి డే బై డే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వెంటనే పోస్ట్ చేస్తే మీరు చూడరు, నాకు తెలుసు, ఓకే?
కమప్ అగైన్, ఇంటి దగ్గర ఉండకండి. కమప్ అగైన్, ఇంటి దగ్గర ఉండకండి. డిగ్రీ బీటెక్ అయిపోయిన వెంటనే ఎక్కడో ఒకసారికి వెళ్ళండి. నెంబర్ 2, అప్ స్కిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ అప్ స్కిల్ సర్టిఫికేట్ ఇస్తే ఇంకా మేలు. లైక్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, నేను అప్ స్కిల్ అయితే వాళ్ళు నాకు అమౌంట్ ఇస్తారు. అమౌంట్ కాదు, నేను అప్ స్కిల్ అయితే వారు నాకు సర్టిఫికేట్ ఇస్తారు. ట్రై ఫర్ దట్. లింక్డ్ఇన్, నౌకరీ అండ్ ఆల్, దీన్ని బాగా మెయింటైన్ చేయండి రెజ్యూమ్తో సహా. డ్రైవ్స్కి వెళ్ళండి, ఓకే. అండ్ 5th థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. ఐ విల్ షో ఎ సస్పెన్స్. వాట్ డూ యూ థింక్? ఏమనుకుంటున్నారుగా నేను చెప్పను, మీరే అర్థం చేసుకోండి. ఇవన్నీ రిపీటెడ్గా చేయడమే 5th, ఓకే. ఫస్ట్ మీరు ఎవరైనా వదిలేసి ఆల్రెడీ ఉంటే ఇవి 3 కరెక్ట్గా చేస్తే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకే. మనస్ఫూర్తిగా రోజు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, ఈ వీడియో చూసేవాళ్ళు లేదా తల్లిదండ్రుల కోసం బాధపడుతూ జాబ్ రాలేదని బాధపడుతూ తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నాకు తెలుసు మీ బాధలు, ఓకే. అలాంటి వాళ్ళ కోసం డైలీ నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను, చేశాను కూడా, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.